ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు వారు చేసిన కొండ మీద ప్రసంగం అని చాలా వరకు మనం వింటుంటాం. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది. ఆయన ఆ ప్రసంగంలో చెబుతూ ఉప్పు గురించి మరియు వెలుగు గురించి చెప్పాడు. అంటే మనుషులు ఉప్పు వెలుగులాగా ఉండాలని. ఉప్పు ఇదివరకు కాలంలో చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకని వస్తువుని నిల్వ ఉంచాలంటే, పాడుగాకుండా ఉంచాలంటే ఉప్పుని చేర్చేవాళ్ళు మాత్రమే. ఇప్పుడు కూడా మనం చూస్తాం, మాంసాహారం ముఖ్యంగా చెడిపోకుండా ఉండాలంటే ఉప్పుని చేరిస్తే అది పాడు కాకుండా ఉంటుంది. మనుషులలో కూడా పాపములోకి పడకుండా, పాపభూయిష్టమైన క్రియలు చేయకుండా వాటి నుంచి రక్షించే వాళ్ళుగా ఉప్పు ఒక లక్షణం కలిగిన వాళ్ళు మనుషులలో ఉన్నప్పుడు వాళ్ళు ఇతరులను పాడు కాకుండా ఏ రీతిగా ఉప్పు రక్షిస్తూ మరికొంతకాలం ఉండగలుగుతుందో అటువంటి దుర్మార్గంలో పాపం కలగకుండా ఉండే రీతిగా ఉప్పు వంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అంటే నీతిమంతులు ఉన్నప్పుడు మరి ఇతరులు ఆ యొక్క పాపంలో పడకుండా కాపాడగలుగుతారు. కాబట్టి అటువంటి నీతిమంతులు మరి ఉప్పు వల్లే కాపాడుతూ ఉంటారని చెప్పబడింది. ఉప్పును చేస్తే ఏమవుతుంది? మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు లేకపోతే చప్పగా ఉందంటాం. అంటే ఉప్పు లేని కూర కానీ మనము తినలేము. కాబట్టి ఉప్పును వాడటం వల్ల మంచి రుచి వస్తుంది. మంచి రీతి వచ్చినప్పుడు మనం మంచిగా భుజిస్తాం. కాబట్టి మనం భుజించే ఆహారాన్ని కూడా మంచిగా ఉంచే రీతిగా ఉప్పు ఎంతగానో మనకు చేస్తుంది. మనము బైబిల్ గ్రంథంలో అబ్రహాం విషయంలో మనం చూస్తే, మరి అబ్రహాము నీతిమంతుడై ఏ రీతిగా ఆ యొక్క ఉప్పు మనుషుల్ని రక్షిస్తూ లేదా ఉప్పును మనుషుల్ని రుచికరంగా చేస్తూ ఉంచిందో మనం ఇప్పుడు మన వాక్యంలో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం మనం చూస్తే, దేవుడు అబ్రహామును పిలిచి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన పిలుపు. నువ్వు లేచి నేను చెప్పే దేశానికి వెళ్ళి అక్కడ నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ పిలుపుని అనుసరించి అబ్రహాము దేవుని మాట విని విశ్వసించి ఊరినన్నింటిని వదిలి అన్న కుమారుని లోతు మరి కొంతమందితో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. దేవుని పిలుపుని విని విశ్వసించి ఎంతో స్వచ్ఛముగా, ఎటువంటి కల్మషము లేని మనసుతో దేవుని ఆజ్ఞానుసారము అక్కడ సమస్తాన్ని వీడిచి ఎక్కడో దూరదేశంలోకి మరి వెళుతూ ఆ మార్గ మధ్యన గుడారాలు వేసుకుంటూ ఆ గమ్యాన్ని చేరుకున్నాడు. ఆ గమ్యాన్ని చేరుకున్నాడు అంటే వెళ్ళటానికి మరి అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటి? దేవుని పిలుపు. దేవుడు నన్ను కాపాడుతాడు, నడిపిస్తాడు. కాబట్టి ఈ ప్రయాణం అంతా ఆయన చూసుకుంటాడు, నాకు కావాలని సంపాదిస్తాడు, గొప్ప జనాంగంగా చేస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచి మరి వెంటనే బయలుదేరి సమస్తాన్ని వీడి ఉన్నదాన్ని తీసుకుని చూస్తుంటే ఉప్పు ఎంత స్వచ్ఛముగా ఉన్నప్పుడు, మరి ఆ స్వచ్ఛముగా మనుషులు ఉన్నప్పుడు ఏ రీతిగా కార్యాలు జరుగుతూ కనబడుతుంది. ఉప్పు ఏ రీతిగా తయారవుతుంది? సూర్యుని వెలుగులో సముద్రం పైన ఉన్న లవణాలని కలిసి ఉప్పులాగా ఎంత స్వచ్ఛముగా ఉప్పు తయారవుతుంది. ఆ రీతిగానే అబ్రహాము దేవుని పిలుపు ఎంత స్వచ్ఛముగా పిలిచాడు. దేవుడిని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని పిలుపు విని దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాసి ఉంది. కాబట్టి ఆ రీతిగా స్వచ్ఛముగా ఉన్న వాళ్ళు దేవుని యొక్క పిలుపును అనుసరిస్తూ నడుస్తూ మరి అనేక మంది మార్గముగా చూపిస్తూ దేవుని అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు వారికి ముందు కాలంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు నడిపిస్తాడనే విశ్వాసం కలిగినప్పుడు వారి యొక్క జీవితము అనీతిమత్వం కలిగి అనేక మందిని కూడా అనీతిమత్వం నడిపించేవారుగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ఏ రీతిగా స్వచ్ఛముగా ఉంటుందో ఇటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తి మరి అంత స్వచ్ఛముగా ఉన్నప్పుడు అనేక మందిని మరి దేవుని సన్నిధికి నడిపించేవాడుగా, దేవుని నిలిచేవాడుగా ఉంటారు. అబ్రహాము విషయంలో చూస్తే మనం లోతుని తీసుకుని వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా ప్రదేశాలకు వచ్చినప్పుడు జనసంఖ్య పెరిగారు కాబట్టి విడిపోదామంటే అబ్రహాము ఎంత స్వచ్ఛంగా మరి అన్న కుమారుడైన అతన్ని అభివృద్ధి చెందమని పంపించాడు. కానీ తన అధీనంలో ఉన్నాడని తనకి ముఖ్యమైన దాన్ని ఎంచుకోలే. ఆయన ఏమి ఎంచుకున్నాడు దాన్ని ఇచ్చి నువ్వు అనుభవించమని పంపించాడు. అంటే
నా విషయము దేవుడు నన్ను చూసి నడిపించేవాడు కాబట్టి నీ విషయం నేను ఆతృతపడో తొందరపడో స్వార్థపడో నాకు ప్రముఖమైనది కాకుండా నీకు ఇష్టమైనది చేయటం అనేది మరి నీతిమంతులలో ఉన్న గొప్ప లక్షణం. అంటే మనకి అన్నిటినీ కావాలని లోకంలో ఎంత పొందినా అనుభవించకపోయినా పొందుటకు చేసే దుర్మార్గపు క్రియలను వీడి మంచి ప్రదేశం నేను ఎంచుకోవాలనుకునే స్వార్థాన్ని వీడి అన్న కొడుకు అడిగిన దానికి సరే అనుభవించని నాకు కావాల్సిన దాన్ని నేను నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు ఆయన కాపాడుతాడు, నడిపిస్తాడని విశ్వాసంలో ఉన్న అబ్రహాముకు అతని మనసు ఆ రీతి పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీతిమంతులు ఆ రీతిగా ముందుకు వెళుతూ ఉంటారు. ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తే లోతు మరి ఆ ప్రదేశాన్ని ఎంచుకుని సారవంత ప్రదేశానికి వెళ్ళాడు. మరి అక్కడ చాలా బాగుందనుకున్నాడు. కానీ దాని చుట్టుపక్కల ఉన్న రాజులు బలవంతులు వారందరూ వచ్చి కూడా ఈ ఆస్తినంతను పట్టుకుని వెళ్ళిపోతారు. లోతు నుంచి ఒక దాసుని ద్వారా విన్న అబ్రహాము తిరిగి వెళ్ళి వాళ్ళందరితో యుద్ధం చేసి ఆస్తిని వారి యొక్క బంధువర్గాన్ని అందరినీ తీసుకుని మరి అప్పచెప్పగలిగిన ప్రక్రియ జరుగుతుంది. అబ్రహాము యుద్ధ వీరుడు, లేకపోతే అబ్రహాం యుద్ధం చేయడానికి దేవుడు పంపించలే, లేకపోతే అబ్రహాము మరి తనకు స్వరక్షణకై యుద్ధం చేయలే, తన అన్న కొడుకు తను అనుకున్న దాన్ని పంపించాడు. మరి అతను స్వార్థంగా అడిగిన దాన్ని కూడా అతనికి ఇచ్చాడు. కానీ అక్కడ బలవంతులైన రాజులు ఉంటారని ఎరగల. కాబట్టి చాలాసార్లు మనం ఎంచుకునే వాటిలో చాలా శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని, లేకపోతే మంచిదాన్ని ఎంచుకుంటాం. కానీ దాని తర్వాత అనేకమైన సమస్యలు వస్తాయని మనం చూడం. ఆ తర్వాత వచ్చే సమస్యను ఎదుర్కొనలేని బలహీనులుగా ఉంటామేమో. చాలా సందర్భాలు అటువంటి బలహీన పరిస్థితులు మనము ఓడిపోయే క్రమం ఉంటుంది. అంటే మనం చాలా ఆశించి చేసే క్రియలలో చాలాసార్లు మనము ఎక్కడో ఆశించినది మనకి కనబడేంత మంచిగా ఉండకపోవచ్చు. కాబట్టి అది మనం పై మెరుగులు చూసో ఉన్న అవకాశాన్ని బట్టి ఆతృతతోనూ ఆపేక్షతో చేస్తే తర్వాత దాని యొక్క సీక్వెన్సెస్ చాలా వేరేగా వస్తూ ఉంటాయి. మన లోకంలో సంపాదించే వాళ్ళని చూస్తుంటాం, రకరకాల పద్ధతులు సంపాదిస్తూ ఉంటారు, ఈ అవకాశం వచ్చిందని వాడుతూ ఉంటారు. అవి సక్రమమా అక్రమం అనే యోచన లేకుండా చేస్తున్నప్పుడు దాని పర్యవసానంగా అనేకమైన శోధనల మధ్యన వారు సమస్యలలో ఉన్నదాన్ని కూడా అనుభవించలేని పరిస్థితులు మనం చూసాం. అపకీర్తితో జీవితం జీవించిన వారిని చూస్తాం. కాబట్టి అక్కడ మనకి సారవంతము, లేకపోతే ఎంతో అభివృద్ధి ఉందనో, లేకపోతే మనకి ఎంతో మంచి లాభకరమనో, మనకి దూర ప్రాంతం కనబడే అన్నిటినీ ఎంచుకుని కాదు, దేవుని అడిగి దేవుని చిత్తం చొప్పున అబ్రహాం ఏ రీతిగా ఉన్నాడో వెళ్ళిన ప్రదేశాన్ని దేవుడు ఫలించి అభివృద్ధి చేస్తాడు. మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం పొందాలే కానీ మనకి లోకంలో కనబడుతున్న అవకాశాలను చూసుకుని పరిగెత్తితే దాని పర్యవసానం మనకి మంచిగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ లోతుకు కూడా అదే పరిస్థితి వచ్చినాయి. ఆ చుట్టుపక్కల కథలమై రాజులు వచ్చేసి అక్కడ ఆస్తిని అన్నింటిని పట్టుకెళ్ళిపోయినప్పుడు ఆ విషయాన్ని తెలిసిన అబ్రహాము 120 మందిని యోధులను తీసుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి అన్ని తీసుకొని ఇచ్చాడు. రక్షణ కూడా చేకూర్చగలిగినాడు. ఉప్పు ఏ రీతిగా పాడు కాకుండా రక్షిస్తూ ఉంటుందో, పాపంలో పడిపోకుండా, నాశనం కాకుండా, లేకపోతే మరి శోధన పడకుండా కాపాడగలిగిన మరి ఉత్తమమైన లక్షణం కలిగిన ఉప్పు. ఆ రీతిగానే అబ్రహాములో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని దేవుని విశ్వసించడమే కాదు, దేవుని నిలిచి తన అన్నకొడుకు పరిస్థితులు బాగినప్పుడు వెళ్ళి ఆ యొక్క కార్యాన్ని చేసి రక్షించాడు. ఆ రీతిగా రక్షణ కార్యం చేయడానికి కూడా ఉప్పులోంచి స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్న అబ్రహాము వలె ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో జీవించినప్పుడు మరి స్వచ్ఛముగా ఉండి దేవుని నిలిచినప్పుడు అనేక మంది మనల్ని చూసి దేవుని యొక్క మహిమను పరిచే వాళ్ళుగా ఉంటాం. ఉప్పు ఏ రీతిగా స్వచ్ఛంగా ఉండదు. అంతేకాకుండా మనతో ఉన్నవారు మరి సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని కాపాడగలిగిన స్థితి కానీ, రక్షించగలిగిన స్థితి కానీ మనకున్నప్పుడు దేవుని యొక్క కృప చేత ఆ పరిస్థితిని సరిచేయాలి. మాట సాయం నుంచి ఎన్నో విషయాలు మనం చేసి ఇతరుల కష్టాల నుంచి తప్పించగలిగిన అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. మనకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే మనకెందుకు, మన విషయం మనం చూసుకోవచ్చు కదా, దేవుడు మన అభివృద్ధి పరుస్తున్నాడని కాదు. దేవుడు నిన్ను మాత్రమే దీవించాలని దేవుని ప్రణాళిక లేదు. నీతో పాటు అందరినీ దీవించాలనే దేవుని యొక్క ప్రణాళిక, నీతో పాటు ఇతరులకు కూడా రక్షించబడాలనే దేవుని ప్రణాళిక. మరి అటువంటప్పుడు నీకు దేవుడు ఇచ్చిన ఈవులను బట్టి, అభివృద్ధిని బట్టి, నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి నీతో పాటు ఇతరులు, నీ బంధువులు, లేకపోతే నిన్ను ఆశ్రయించిన వాళ్ళు, లేకపోతే నీ ఆశ్రయానికి ఎదురు చూస్తున్న సందర్భాలు అనేకమైన మన జీవితంలో చూస్తాం. కానీ మనకెందుకని దేవుడు చూసుకుంటాడని కాదు. దేవుని ప్రణాళికలో నిన్ను ఉప్పు వలె రక్షించమని వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి స్వచ్ఛమైన ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా ఉండి మార్గం చూపించడమే కాదు, అవసరమైతే రక్షించి ఉప్పు ఏ రీతిగా పాడుగాకుండా ఆ యొక్క వస్తువులను రక్షిస్తూ ఉంటుందో ఆ తోడు ఉన్నందుకు అవి కూడా పాడుగాకుండా మంచిగా ఉండే రీతిగా చేసే క్రియని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉప్పు వలె ఉండమని మనకు వాక్యం చెప్పబడింది. మనం చూస్తే రుచికరంగా ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళు, దేవునితో ఉన్నవాళ్ళు చేసే క్రియలో ముందుగా మనం చూసాము, స్వచ్ఛముగా ఉండి
వారి యొక్క దేవుని పిలుపుని అనుసరించి నడవటం. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క ప్రేమను మనం పంచేవారుగా, వారి సమస్యల నుండి రక్షించి పాడుకోకుండా, నశింపకుండా, పాపంలో పడకుండా కాపాడగలిగిన శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, లేదా దేవుని యందు మనం పొంది దాన్ని చేయటం అనేది రెండవ అయితే, మూడవదిగా శ్రేష్టమైనదిగా అంటే రుచికరముగా ఉండాలి. ఎప్పుడు రుచికరంగా ఉండటం అంటే, మనం ఎన్ని క్రియలు చేసాం, స్వచ్ఛంగా జీవిస్తున్నాం, దేవుని నిలిచాం, మనకు ఆపదని రక్షింపబడ్డాం. ఇప్పుడు మనం చేయవలసింది రుచికరంగా ఉండటం అంటే, దేవుని యందు నిలిచి దేవునికి అర్పించవలసింది చేసి దేవుని యొక్క కృపలను పొంది దేవుని పొంది సంతోషంగా ఉండటం అనేది రుచికరంగా ఉండటం. అంటే మన యొక్క జీవితము రుచికరంగా ఉందంటే దేవుని యందు మనం ఆనందించగలిగిన స్థితి మనకు ఉన్నప్పుడు రుచికరంగా ఉంటుంది. కాబట్టి అబ్రహాం ఇక్కడ ఏం చేశాడు, అక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తే, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఆహారమును ద్రాక్షరసం తీసుకుని వచ్చాను, అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. కాబట్టి ఈ గొప్ప కార్యాన్ని చేసినాక అబ్రహాం ఏం చేశాడు, వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నాడు. అది స్వచ్ఛమైన దేవుని యందు నీతిమత్వంతో నిలిచిన వాళ్ళు చేసే క్రియ. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మెల్కీసెదెకు ఆహారాన్ని ద్రాక్షారసాన్ని కృతజ్ఞత చెల్లించుకొని, ఆయన ఎందుకని దేవుని యాజకుడు అతను. కాబట్టి అబ్రహాము యొక్క విజయాన్ని అక్కడికి వెళ్ళి దేవుని కృతజ్ఞత చెల్లించు మరి ఎంతో ఆనందంగా అక్కడ ఆయనకి పంచుకునే విషయాన్ని గమనిస్తే, మరి దేవుని నిలిచిన వాళ్ళు చేసే క్రియలు దేవుని యొక్క నీతిమత్వం నడుస్తూ ఉంటారు, దేవుని ప్రేమను పంచుతూ ఉంటారు. మరి దేవునిలో ఆనందించే కృతజ్ఞత చెల్లించి ఆనందించే గొప్ప కార్యాన్ని మనం చూసినప్పుడు ఎంతో రుచికరంగా రూపురేలుతుంటుందో, అటువంటి రుచికరమైన జీవితాన్ని అంటే దేవుని యందు నిలిచి దేవుని కృపలు పొంది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఎంతో సంతోషంగా గడపడం అనేది మనకి రుచికరమైన జీవితం. పువ్వలే ఆ కార్యాలన్నీ చేసినప్పుడు దేవుని మహిమపరిచే వాళ్ళంగా, దేవుని యొక్క గొప్ప ప్రేమను పంచేవాళ్ళంగా, దేవుని నీతి మార్గం నడిచేవాళ్ళంగా ఉంటాం. రెండవదిగా చూస్తే వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో కూడా, మీరు లోకానికి వెలుగై ఉన్నారని వాక్యం చెప్పబడింది. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఎట్లా వెలుగై ఉన్నారంటే, మీ యొక్క క్రియలు చూసి మీ సత్క్రియలు దేవుని మహిమపరిచేదిగా ఉంటున్నాయి. మనము సొంత వెలుగు వలె క్రీస్తు వలె ప్రకాశింపవలని వాక్యం చెప్పబడింది. వెలుగు మరి అంటే మనము దీపం వెలిగించినప్పుడు వెలుగు వస్తుంది కదా, ఆ వెలుగు వచ్చినప్పుడు దీపాన్ని ఎక్కడ పెడతాం, ఏ మంచం కిందో లేకపోతే ఎక్కడో దాచిపెట్టాం. ఎందుకని, అది ఆ గృహమంతా వెలుగు కావాలి కాబట్టి అది యొక్క దీపస్తంభమైన పెడతాం. అంటే నీతిమత్వం కలిగిన వారు ఆ వెలుగు వలె ప్రకాశిస్తూ అనేక మందికి మరి దేవుని యొక్క మార్గాన్ని చూపించే వాళ్ళుగా ఉండాలని చెప్పబడుతుంది. అంటే క్రీస్తులో మహిమపరిచే వెలుగుగా ఎప్పుడు ఉంటావు నువ్వు, నీతిమత్వం కలిగి ఉన్నప్పుడు. వెలుగు అంటే చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. స్వచ్ఛముగా ఉన్న వెలుగు అంటే నీతిమత్వం కలిగిన ఆ రీతిగా మరి ఎటువంటి కపటము లేకుండా, ఎటువంటి మరి ద్వేష పగ ఇటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛముగా ప్రకాశవంతంగా ఉంటారు. మరి అటువంటి ప్రకాశవంతంగా ఉండేవారు దేవుని వెలుగులో మరింతగా ప్రకాశవంతంగా ఎప్పుడు ఉంటారు, వారు మరి మంచం కిందో ఎక్కడో ఉండకుండా మరి దీపస్తంభము పైన అంటే అనేక మందికి ఆ దేవుని వెలుగును చూపించేవారుగా, దేవుని మార్గం చూపించేవారుగా, వారు నడుస్తూ అనేక మంది దేవుని వెనుక నడిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. వెలుగు ఆ రీతిగానే ఎప్పుడు కూడా ప్రకాశవంతమై అనేక మందికి మరి కనబరుస్తూ అనేక మందికి అన్ని విషయాలను తెలియపరిచేదిగా, చాలా ప్రస్ఫుటంగా మన విషయాలు తెలియపరిచి నీతిమత్వంతో నడిచినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటామో వెలుగు ఆ రీతిగా మొదటిగా ప్రకాశవంతమైనది ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే వెలుగు మనకి మన యొక్క మార్గాన్ని చాలా ప్రస్ఫుటంగా కనబడే చేస్తుంది. మనం నడిచే మార్గము వెలుగులో చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ మనము నీతిమత్వంతో నీతి మార్గం నడవడానికి వెలుగు ఎంతగానో నడిపిస్తూ ఉంటుంది. అంటే వెలుగు మనిషిలో ఉన్నప్పుడు అంటే నీతిమత్వం కలిగిన వారు నడిచే మార్గము ఎంతో మరి దేవుని మార్గము చాలా స్వచ్ఛముగా ఉంటుంది. అంతేగాని కొండల రాళ్ళల్లో నీళ్ళల్లో పడిపోయే రీతిగా ఉండే మార్గము కాదు. మరి అది ఎవరికి ఉంటుంది, ఇది చీకట్లో నడిచే వాళ్ళకి. అంటే మరి ఎవరైతే పాపలు ఉన్నవారు వారు నడుస్తున్నప్పుడు అనేకమైన మరి ఆ క్రియలలో వారు ఎక్కడెక్కడో నడిచే స్థలాలు మనం చూస్తే చాలా దుర్మార్గపు స్థలాలు నడుస్తూ వారు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితులు మనం చూస్తాం. వారు చుట్టుపక్కల కూడా చీకటిమయంలో జీవిస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రకాశవంతమై నీతిమత్వంతో కలిగేవాళ్ళు అన్నీ చూస్తూ యథార్థమైన మార్గంలో నడుస్తూ యథార్థమైన జీవితంలో వెలుగు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే వెలుగు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ముందు గొయ్యి ఉంది, లేకపోతే అటు ముందే కొండ ఉంది, లేకపోతే ఇటు పైన ఏదో అడ్డం ఉంది, ఇవన్నీ కూడా కనబరుస్తూ ఇది హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే మనం ఏం పొరపాటు తప్పు చేస్తున్నా సరే నీతిమంతులు ప్రస్ఫుటంగా కనబడుతుంది. వారి మార్గంలో ఏది దుర్మార్గత ఉందో వారు కనబడుతుంది కాబట్టి వారు నీతిమత్వంతో చెప్తూ ఉంటారు, ఇది మంచిది కాదు, ఇది యథార్థం కాదు. కాబట్టి హెచ్చరిస్తూ అనేక మందికి వారు మార్గదర్శకంగా ఉండే
లక్షణం నీతిమంతులకు ఉంటుంది. ఏదైతే వెలుగు మనుషులు చూపించు ఆపదలు పడకుండా కాపాడటానికి మరి ఆ యొక్క వెలుగు రక్షణ కలిగిస్తుందో ఆ రీతిగా హెచ్చరిస్తూ వెలుగు ఉంటుంది. 4వది చూస్తే త్యాగానికి వెలుగు సూచన. ఇప్పుడు దీపం కానీ మైనం కానీ ఒత్తు కానీ మనం వెలిగిస్తే అది కరిగిపోతూ మరి ఆ నూనె అయిపోయే వరకు అది ఎంతో వెలుగునిస్తూ తను కలిగిపోతూ మరి మనకు మాత్రం వెలుగునిస్తూ ఉంటుంది. అంటే నీతిమంతులు వారి యొక్క నీతిమత్వ కార్యాలలో అనేక మందికి వారి నీతి మార్గాన్ని చూపిస్తూ ఆ రీతిగా ఉంటూ వారి విషయాలు అర్పించుకుని ఆ రీతిగా నీతిమత్వం నడవటం అనేక మందికి వెలుగుమయంగా ఉండే రీతిగా ఉంటుందని వాక్యం చెప్పబడింది. 5వదిగా చూస్తే చాలా పరిశుద్ధత కలిగింది వెలుగు కానీ అగ్ని కానీ మనం చూస్తే సువర్ణాన్ని అగ్నిలో కాల్చి ఏ రీతిగా స్పష్టమైన బంగారం వస్తుందో అంటే లోహాన్ని కూడా కాల్చగలిగినంత గొప్ప శక్తి గలది ఈ వెలుగు. మూర్ఖులను కూడా అగ్ని చేత కాల్చబడితే వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని, భయాన్ని, పాపాన్ని తొలగించి ప్రక్షాళన చేసి పరిశుద్ధపరచగలిగిన గొప్ప శక్తి వెలుగుకుంది. కాబట్టి మీరు లోకానికి వెలుగనని దీని వాక్యం చెప్పింది. మనం ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలుకి కొంత చాలా వరకు సారూప్యంగా మరి ఉంటుంది. సమూయేలు జీవితం చూస్తే మరి యాజకుడుగా, ప్రవక్తగా, చివరి న్యాయాధిపతిగా మనం సమూయేలుని చూస్తాం. సమూయేలు ఎవరు? అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని అడుగుతుంది, నాకు ఒక కుమారుని సన్నిధికి ఇస్తానని. ఎప్పుడైతే ఆమె మరి దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించిందో మరి హన్నాకు దేవుడు దీవించి సమూయేలుని ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం ప్రకారం ఆ పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడుతుంది. ఆ రీతిగా మరి సమూయేలు దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. అంటే వెలుగు ఏ రీతిగా స్వచ్ఛంగా ప్రకాశవంతమైనదిగా ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా ఆ రీతి సమూయేలు జీవితము దేవుని సన్నిధిలో చాలా స్వచ్ఛముగా ప్రకాశవంతమైనదిగా వెలుగుతూ ఉంది. ఏ రీతిగా అనుకుంటాం మనము? అక్కడ యాజకుడిగా ఉన్న ఏలీకి కుమారులు కూడా యాజకత్వం చేస్తున్న వారికి కనబడని దర్శనము సమూయేలు చిన్నప్పుడే దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు. ఎందుకని సమూయేలుని పిలుస్తున్నప్పుడు దేవుని పిలుపని తెలియదు. ఏలీని అడుగుతాడు, నన్ను పిలిచావు, నిన్ను పిలవలేదంటాడు. రెండోసారి పిలిచినప్పుడు కూడా వెళ్ళి అడుగుతాడు. మూడోసారి ఏలీ చెప్తాడు, నీవు ఈసారి పిలిచిన చిత్తం ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు సమూయేలుతో సంభాషిస్తాడు. దేవుడు సమూయేలుకి కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. ఏమని? ఏలీ యొక్క కుమారుల యొక్క దుర్మార్గత వలన తీసివేస్తున్నానని చెప్తాడు. ఈ విషయాన్ని మరి ఆ ఏలీకి అర్థమవుతుంది. అంటే అంతకాలం వృద్ధుడిగా ఉన్న ఏలీ యాజకుడిగా అంతకాలం దేవుని సన్నిధిలో ఉన్నాడు. మరి అంతకాలం దేవుని సన్నిధిలో ఉన్న తన యొక్క కుమారుల దుర్మార్గతను కట్టుబడి చేరేందుకు వారిని తీసివేసే క్రమంలో స్వచ్ఛమైన బాలుడైన సమూయేలుని దేవుడు ఎంచుకున్నాడంటే స్వచ్ఛముగా ఉండే వారి విషయంలో వెలుగు ఏ రీతిగా స్వచ్ఛముగా మరి చిన్నతనం నుంచి ప్రకాశవంతంగా సమూయేలు ఎదుగుతున్నాడు. దాన్ని బట్టి వెలుగు ఎంతో స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరి ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందగలిగిన గొప్ప వ్యక్తిగా సమూయేలు మనం చూస్తాం. తర్వాత వెలుగును మనం చూసినప్పుడు వెలుగు మార్గం చూపించేదిగా ఉంటుంది. కాబట్టి సమూయేలు పెరిగి పెద్దవాడే దేవుని సన్నిధి పెరుగుతూ ఇశ్రాయేలుకు మార్గం చూపిస్తూ దేవుని సన్నిధి వీడి ఉన్న వారికి అనేకమైన శోధనల మధ్యన వారు చేసే యుద్ధాలలో దేవుని యొక్క మార్గాన్ని చూపిస్తూ వారిని నడిపిస్తూ వారిలో మార్పుకై దేవుని సన్నిధిలోకి రావడానికి ఆయన అనేక రీతిలుగా వారిని నడిపించిన విధానం చూసినప్పుడు వెలుగు ఏ రీతిగా మార్గం చూపిస్తుందో సమూయేలు ఇశ్రాయేలుని ఆ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. వెలుగు హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే ముందు ప్రమాదం ఉంది, దుర్మార్గత ఉందని హెచ్చరిస్తూ ఉంటుంది. మరి సమూయేలు ఇశ్రాయేలు రాజు కావాలని కోరినప్పుడు సౌలుని రాజుగా ఎంచుకొని చేస్తే ఇశ్రాయేలుని అనేకమైన శోధనలకు గురి చేశారు. కాబట్టి అమాలేకులను సంహరించే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరిని ఉంచకుండా సంహరించమని మరి సౌలుకి చెప్తాడు. అంటే దేవుని యొక్క ప్రవచనాన్ని మరి అందిస్తాడు. అంటే హెచ్చరిక చేస్తాడు, నువ్వు వారి పైన యుద్ధం చేస్తున్నావు కాబట్టి అనేకమైన అవకాశాలు నీకున్నా ఏది పొందకుండా వారిని సమూలంగా సంహరించమని చేసినప్పుడు సౌలు వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ గుర్రాలు బాగున్నాయని తీసుకునో ఆ రాజును పట్టుకునో ఏదో కొన్ని విషయాల్లో మరి ఆతృత పడతాడు, ఏదో పొందుదాం అనుకుని తీసుకొస్తాడు. ఈ విషయాన్ని తెలిసినప్పుడు సౌలు హెచ్చరిస్తాడు, దేవుని మాట వినకుండా మంచి గుర్రాలు అయితే ఇవన్నీ నువ్వు అనుకున్నావు, కానీ వారు దేవుని ఉగ్రతకు గురైపోయిన వారు. అంటే వారి యొక్క క్రియలు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేనివి, సమూలంగా నాశనం చేయమని దేవుని ఆజ్ఞ. కానీ నీవు మరి స్వార్థంతో కొన్ని గుర్రాలను రాజును తెచ్చుకున్నావు కాబట్టి నిన్ను రాజుగా అభిషేకించిన దేవుడు అక్కడి నుంచి నిన్ను తీసివేసే ప్రక్రియ ఉంటుందని హెచ్చరిస్తాడు. అంటే సౌలు అప్పటికైనా దేవుని యొక్క ఉగ్రత ఉంది కాబట్టి దేవుని ఉగ్రతను నుంచి తప్పించుకునే విషయాలు సరి చేసుకోకుండా జీవించడం వల్ల సౌలు తర్వాత దావీదును రాజుగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెలుగు స్వచ్ఛముగా ఉండటమే కాదు, మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రస్ఫుటంగా మనం చేస్తున్న క్రియలు అంటే మనం గోతిలో పడుతున్నామా, మరి ఎక్కడో రాత్రిలో పడుతున్నామా, చీకట్లోకి వెళుతున్నామా,
ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉన్నప్పుడు గమనించినప్పుడు మూర్ఖం పడతాం. కాబట్టి ఆ హెచ్చరికలను బట్టి అన్నీ మనం సరి చేసుకోవాలని, ఆ రీతిగా నీతిమంతులు వెలుగు వలె మనకి మార్గం చూపిస్తున్నప్పుడు దాన్ని అనుసరించాలి. అది కానప్పుడు సౌలు ఏ రీతిగా తన యొక్క రాజరికాన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుందో, మరి ఆ రీతిగా రాకుండా మరి ఎప్పటికప్పుడు హెచ్చరించి వెలుగు వలె మనం ఉన్నప్పుడు అనేక మందిని వారి యొక్క పాప మార్గాన్ని పోకుండా కాపాడి రక్షించగలిగిన అవకాశాలు ఉన్నప్పుడు హెచ్చరిస్తూ వారిని రక్షించే ప్రక్రియ చేయమని వాక్యం చెప్పబడింది. అయితే 4వదిగా మనం చూస్తే త్యాగానికి చూసినంటే మనం కదా, మైనపొత్తి కానీ దీపం కానీ నూనెంతా వెలుగునిస్తూ కాలిపోతూ చివరి వరకు తన యొక్క నూనెంతా కూలిపోయి మనకు మాత్రం వెలుగుస్తుందో, అటువంటి త్యాగం చేస్తుందో, సమూయేలు జీవితం అంతా ఇశ్రాయేలుని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నప్పుడు వారు సమూయేలు నాయకత్వాన్ని కాకుండా రాజు కావాలని కోరినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవునికి వారి ఇష్టమైన రీతిలో చేయమన్నాడు. అయితే వారు దేవుని విడిచి అనేకమైన క్రియలు చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారి దుర్మార్గతను బట్టి దేవుడు ఫిలిస్తీన్లకు జయాన్ని కలిగించినప్పుడు వారు సమూయేలును అడుగుతారు, మరి మాకున్న పరిస్థితిని బట్టి నువ్వు చేయమన్నప్పుడు దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, దేవుని ఉగ్రతను ఉంది, మీకు రాజుగా కావాలని కూడా మీరు కోరుకున్నారు, వీటన్నిటిని బట్టి మీకు దేవుని సన్నిధిలో మీ గురించి ప్రార్థన చేయకూడదు. కానీ వీళ్ళు చేసిన దుర్మార్గతను బట్టి వీరు ఫిలిస్తీన్ల మధ్యన ఓడిపోయిన క్రమంలో వారు వచ్చి సమూయేలును అడిగారు, ఏం చెప్పాలి, మీరు దేవుని విడిచి ఉన్నారు, ఎన్నిసార్లు మీరు చెప్పిన దేవుని సన్నిధి మీరు దూరంగా ఉంది కాబట్టి మీకు మరి ఓటమి జరిగింది, కాబట్టి మీ గురించి నేను ప్రార్థన చేయను అనలే. తను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ఏమని, దేవా వీరు నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే పాపినవుతాను, కాబట్టి నా ప్రార్థన ఆలకించే దేవుడు నీవు ఉన్నావు, వీరిని క్షమించి వీరికి విజయాన్ని చేకూర్చే రీతిగా వీరిని కాపాడమని దేవుని సన్నిధిలో మొరపెట్టడం అనేది. అంటే తన యొక్క సమస్తాన్ని తగ్గించుకొని వారు చేసిన దుష్క్రియలన్నింటినీ కూడా తను మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మరి దేవుడు ఆలకించే రీతిగా. అంటే తన యొక్క జీవితంలో తన యొక్క నాయకత్వానికి కూడా కాదు, రాజుని కావాలని కోరుకున్నారు. మరి దేవుని యందు వారు విరుద్ధంగా చేసిన క్రియలు తెలుసు, దేవుని యందు పోరాటం చేస్తున్న ఈయనకి వీరు చేస్తున్న అనేకమైన క్రియలలో మరి ఎంతో మనస్తాపం కలిపి వీరి పట్ల అసలు వీరికి ప్రార్థన చేయని పరిస్థితులు ఉన్నను మైనం ఏ రీతిగా కరిగిపోతూ వెలుగును మాత్రమే ప్రసాదిస్తుందో ఆ రీతిగా వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు గొప్ప ప్రార్థనగా అది ఎంచబడింది. కాబట్టి ఎవరు చేయగలుగుతారు అటువంటి వాళ్ళు? తన స్థితిని అన్నిటినీ తగ్గించుకున్నా మరి ఎదుట వాళ్ళు మంచిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అంటే వారికి వెలుగు మాత్రమే కావాలి, తను కాలిపోతున్నా పర్వాలేదు. కాబట్టి ఆ రీతి నీతిమంతులు ఆ వెలుగును అనేక మందికి పంచుతూ వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినా సరే వారు దేవుని నిలిచి ఉంటారు. కాబట్టి ఆ రీతి అయిన వెలుగు కావాలని దేవుడు కోరుతున్నాడు. 5వదిగా మనం చూస్తే పరిశుద్ధత కలిగి ఉండాలి. అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ మలినాలన్నీ కూడా పోయి స్వచ్ఛతగా వస్తుందో ఆ రీతిగా నీతిమంతుల యొక్క పరిశుద్ధత, ప్రార్థన, వారి దీవెనలు అనేక మందిలో మరి నీతిమత్వం కలిగి ఉండటానికి, వాళ్ళ మలినాన్ని తీసివేయడానికి, వారికి ఉన్న శోధనలు తప్పించడానికి కూడా ఉంటుంది. మరి దావీదు విషయంలో కూడా మరి సౌలుని తప్పించినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు యెషయా ఇంటికి వెళ్ళిన చూడు వాళ్ళ కుమారులో ఉన్నాడని చెప్పినప్పుడు యెషయా ఒక మామూలు వ్యక్తి, ఆయన పిల్లలు మరి ఎంత గొప్పగా ఉన్నవాళ్ళు కాదు. ఆయనను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూపిస్తారు కానీ దావీదుని చూపించరు. ఎందుకని దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయనను దావీదు పిలిచినప్పుడు చూసి దేవుని యొక్క తలంపు ఈయన పైన ఉందని తెలిసినప్పుడు దావీదును అభిషేకించి ప్రక్షాళన చేసి, అంటే ఒక పశువుల కాపరిగా ఉన్న దావీదును ఎప్పుడైతే దీవిస్తూ ఎప్పుడైతే మరి తైలంతో అభిషేకం చేస్తాడో మరి ఆ తర్వాత గొల్యాతును జయించడానికి దావీదు వెళుతున్నప్పుడు దావీదు దగ్గర ఉన్న యుద్ధ ఆయుధాలు ఏమీ లేవు. దావీదు నమ్మిన విశ్వాసం ఏది? జీవము గల దేవుని సైన్యముని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు పాటు దేవుని వాక్యాన్ని అనుసరించి మాట్లాడగలిగిన మరి దేవుని వాక్యాన్ని జీవించగలిగిన ధీరుడుగా అక్కడికి వెళ్ళినప్పుడు తనలో ఉన్న ఒడిశాల రాయితోనే జయిస్తానని దావీదు అనుకోలే. యుద్ధశీరుడు అయిన గొలియాతు పైన యుద్ధానికి వెళుతూ తనకున్న విశ్వాసం ఏంటి? దేవుడు నన్ను నడిపిస్తాడు, కాబట్టి జీవం గల దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ యొక్క ఫిలిష్తీయుడే పాటుపడని వెళ్ళి జయాన్ని పొందుతాడు. కాబట్టి అగ్ని చేత కాల్చబడిన సువర్ణ ఏ రీతిగా స్వచ్ఛమైనదిగా ఉంటుందో సమూయేలు దావీదును ఆ రీతిగా అభిషేకించినప్పుడు మరి అంత స్వచ్ఛముగా దేవుని నామాన్ని ఎంచుకుంటూ మరి గొప్ప జయాన్ని పొందగలిగిన వాడుగా వెళ్తాడు. కాబట్టి ఆ నీతిగా నీతిమంతులు ఈ లోకంలో వారి యొక్క మరి నీతిమత్వాన్ని బట్టి మనుషులున్న కాఠిన్యాన్ని, మనుషులో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి వారిని ప్రక్షాళన చేసి వారికి కావాల్సిన వెలుగును చూపించి గొప్ప కార్యాలు చేయగలిగిన వారిగా మరి చేయగలిగిన శక్తి మరి వెలుగు అయి ఉన్న వారికి ఉంటుంది. కాబట్టి సమూయేలు జీవితంలో ఈ 5 సంఘటనలు కూడా మనం చూస్తే ఒక్కొక్క విషయంలో దేవుడు సమూయేలుని ఆ రీతిగా మరి వెలుగుగా స్పష్టంగా బాల్యం నుంచి దేవుని నీతిలో నిలిచాడు.
మరి ఆ రీతిగానే ఇశ్రాయేలు నడిపించాడు. ఆ వెలుగు ఏ రీతిగా మార్గాన్ని చూపిస్తుంది, ఇశ్రాయేలుకి మార్గాన్ని చూపించాడు. మరి ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉంటుందో, పాపం పడకుండా హెచ్చరిస్తూ వచ్చాడు. వెలుగు జీవం కలిగి ఉంటుందంటే సూర్యుని వెలుగు వల్లనే జీవముగా రాశి అంతా బ్రతుకుతూ ఉంటుందంటే ఆ వెలుగు వలన జీవం అన్నీ ఇంకా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి నీతిమంతులు ఈ లోకంలో ఉన్నంత కాలం నీతిమంతుల వలన మరి అనేక మంది పాపుల నుంచి నీతిమంతులు రక్షించబడుతూ వారి కార్యాల వలన ఈ లోకం ఈ రీతిగా ఉంది. కాబట్టి ఇటువంటి 5 క్రియలు సమయాల జీవితంలో చూపిస్తూ మరి ఆ దేవుని వెలుగే ఏ రీతిగా ఉందో చూపించాడు. కాబట్టి మనము దేవుని వెలుగై ఉండాలని దేవుడి వాక్యం చెప్పబడుతుంది. మరి ముందుగా మనం చూసాం, ఉప్పు ఏ రీతిగా మరి సారవంతమైన అంతకాలం అది దేవుని యొక్క మహిమను చూపించగలుగుతుందో, అంటే స్వచ్ఛముగా నడిపించగలుగుతుంది, ఇతరులు పాపన పడకుండా కాపాడగలుగుతుంది, గొప్ప రుచిగలగా ఉంటుంది. అటువంటి రుచిగలగా ఉండ రీతిగా మనుషులు ఉప్పు వలె ఉండమని దేవుని వాక్యం చెప్పబడింది. వెలుగు వలె ఉండాలన్నప్పుడు ఈ రీతిగా ఇప్పుడు సమయాల జీవితంలో మనం చూసిన 5 కార్యాలు బట్టి వెలుగుగా ఉన్నప్పుడు దేవుని మహిమ పరిచేవారుగా, దేవుని నీతి కార్యాలు సత్క్రియలు చేసేవారుగా ఉంటాం. కాబట్టి మనము చేసే క్రియలలో మరి ఉప్పు వలె వెలుగు వలె మరి దేవుని మహిమ పరిచేవారుగా ఉండాలంటే ఆ నీతిమత్వం అంత స్వచ్ఛముగా, మన యథార్థముగా, దేవుని క్రియలు చేసే వారముగా, దేవుని బిడ్డలుగా, దేవుని మహిమ పరిచే బిడ్డలుగా ఉండలాగున నడిపించునుగాక. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసే రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవులు లెక్కించిన దేవా, వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చిన రీతిగా లోకంలో మేము ఉప్పై మరి లేకపోతే వెలుగై ఉండి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండేలాగున మా యొక్క క్రియలు సత్క్రియలు అయి ఉండేలాగా నడిపించు. మా నీతిమత్వం ఆ రీతిగా ఉండులాగా నడిపించమని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, దాన్ని అనుసరించుటకు, ఆ రీతిగా జీవించుటకు, ఆ రీతి జీవంలో మీ సన్నిధికి చేరుటకు, నీ రాజ్యానికి వారసులుగా ఉప్పు వలెను వెలుగు వలెను నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నీ బిడ్డలుగా మేము జీవించడం నడిపించమని క్రీస్తు వారి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.